హైదరాబాద్ సంస్కృతికి ప్రతీక గోల్కొండ బోనాలు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ వేడుకలో అమ్మవారికి తొలి బోనం సమర్పించే భాగ్యం దక్కించుకున్న సాయిబాబాచారి కుటుంబం ఈ ఏడాది మరో అద్భుతమైన సంప్రదాయానికి తెరలేపింది. భక్తికి పరాకాష్ఠగా అమ్మవారికి బంగారు కానుకలను సమర్పిస్తోంది. గోల్కొండ శ్రీ జగదాంబిక ఎల్లమ్మ తల్లి ఆలయంలో బోనాల ఉత్సవాలు అంటేనే భక్తులకు కన్నుల పండగ. ఏటా తొలి బోనం సమర్పించే సాయిబాబాచారి కుటుంబం ఈసారి తమ భక్తిని మరింత విశేషంగా చాటుకుంటోంది. గతేడాది బంగారు బోనంతో భక్తులు మన్ననలు పొందిన ఈ కుటుంబం ఈ ఏడాది జూలై 16న జగదాంబిక బంగారు బోనంతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన బంగారు చీర, బంగారు కవచాన్ని, బంగారు పాదాలను సమర్పించనున్నారు. గోల్కొండ లోపల ఆ రోజు 16వ తారీఖు నాడు వైభవంగా 12 గంటలకు ఇక్కడ నుంచి జులుస్ కార్యక్రమము బయలుదేరుతుంది. ఆ రోజు మాకు ఏంటంటే 3 జులుస్ కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు 16వ తారీఖు నాడు ఆ లంగరోజు నుంచి గవర్నమెంట్ వాళ్ళు పట్టు వస్తారు సమర్పించినాక అక్కడి నుంచి తొట్టెల పోతురాజులు మన చిన్నబాజాలు వచ్చినాక అన్నంచారి ఇంటి నుంచి ఉత్సవమూర్తులు జగదాంబ ఉత్సవమూర్తులు తీసుకొచ్చి ఇక్కడ లికంబరావు ఇంటి నుంచి వైభవంగా గోల్కొండ చౌరస్కు వస్తాయి. ఇక్కడ నుంచి మా గోల్కొండ ఉత్సవమూర్తి మాంకాలమ్మ ఉత్సవమూర్తులు బంగారు బోనము, బంగారు చీర, బంగారు కవచంతో మేము 12 గంటలకు బయలుదేరుతాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా బంజార్ దర్వాజ ఇక్కడ పోతేనే సర్కారీ నజర్ బోనం ఉంటుంది. నజర్ బోనంతో మేము వైభవంగా తీసుకొని గోల్కొండ చౌరస్సు పోతాం. 3 ఊరేగింపులు పోయే వరకు మాకు 6 గంటలు, సాయంత్రం 6 అవుతుంది. గోల్కొండ లోపల ఆషాఢమే మొదలవుతుంది మా దగ్గర. ఆషాఢం 16వ తారీఖు నుంచి మళ్ళీ ఆగస్టు 13వ తారీఖు లాస్ట్ పూజ. గోల్కొండలో ఒక నెల రోజులు ఆదివారం, గురువారం 9 పూజలు అక్కడ జరుగుతాయి. ఆ గుడి లోపల మా తరతరాల నుంచి మా తాత చేసిన, మా నాయన, మా చిన్నాయన, మా అమ్మ, మా అన్న తర్వాత నేను సాయిబాబాచారి చేస్తున్నా. నా తర్వాత నాకు నలుగురు కొడుకుల లోపల శ్రీను, శివ, శ్రీకాంచారి, సురేష మేము పూజారిగా చేసుకుంటూ వస్తున్నాం. మేము కోరే ఒకటి మా తరాలు చేసుకుంటూ వస్తుంది. ఆ రోజు 12వ తారీఖు నాడు అమ్మవారు మాంకాలమ్మ ఉత్సవమూర్తులు బంగారు బోనము, మళ్ళా బంగారు సీరే, బంగారు కవచము ఇక్కడ నుంచి 12 గంటలు బయలుదేరుతాయి. వచ్చే ఆ రోజు కళాకారులు వస్తారు, దప్పులు, వాళ్ళందరికీ అన్నదానం కార్యక్రమం ఉంటుంది. 12 గంటలు వైభవంగా జరుగుతుంటుంది ఇక్కడ. బంగారు బోనం, బంగారు చీర, బంగారు కవచం, బంగారు పాదాలు ఇలా అమ్మవారికి స్వర్ణ అలంకరణతో గోల్కొండ కోట స్వర్ణకాంతులతో వెలిగిపోనుంది. ఓవైపు భక్తి, మరోవైపు హైదరాబాద్ సంప్రదాయం వెరిసిల్లి ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు నగర ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.